జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితకి కీలక ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు ప్రమాద ఘటనపై ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్న చంద్రబాబు పేలుడు బాధితులకు అండగా ఉంటామన్నారు. సీఎం ఆదేశాలతో వేట్లపాలెంకి బయలుదేరారు హోంమంత్రి అనిత. కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన హోంమంత్రి అనిత క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పేలుడు ఘటనలో 18 మంది మృతి చెందగా 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వేట్లపాలెం పేలుడు ఘటనపై స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు సైతం పేలుడు ఘటనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పేలుడు ఘటనకు సంబంధించి విచారణను వేగవంతం చేయాలన్నారు. కాకినాడ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. సామర్లకోటలోని వేట్లపాలెం జీమేడపాడు మధ్య ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా పేలుడు ధాటికి మృతదేహాలు పంట పొలాల్లో ఎగిరిపడ్డాయి. భారీ ఎత్తున మంటలు చెలరేగటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. బాణాసంచా తయారీ కేంద్రంలో మొత్తం 50 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ పేలుడు గురించి తెలుసుకున్న స్థానికులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. మృతువుల బంధువుల రోదనతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. పేలుడుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, ఈ పేలుడు గల కారణాలేంటి? ఆ టైంలో అక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారు కార్మికులు? ఘటన ఎక్కడైతే చోటు చేసుకుందో ఆ ఘటన ప్రాంతాల్లో ఉన్నాము. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇక్కడ వాతావరణం అంతా కూడా ఒక భయానకమైన వాతావరణాన్ని అయితే మాత్రం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సుమారు అంటే వేట్ల పొలానికి సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో పచ్చని పొలాల మధ్యన అయితే మాత్రం ఈ బాణసంచా తయారీ కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేశారు. సో ఈ రోజు ఉదయం 1 గంట సమయంలో ఖచ్చితంగా 1 గంట నుంచి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లయితే స్థానికులు అయితే మాత్రం చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రమాదం జరిగే సమయానికి అయితే మాత్రం సుమారు 50 మంది వర్కర్లు అయితే మాత్రం ఇక్కడ పనిచేస్తున్నట్లయితే మాత్రం తెలుస్తుంది. పనిచేస్తున్న వర్కర్లు అందరూ కూడా ఇప్పటి వరకు కూడా సుమారుగా మనం 18 మంది అయితే మాత్రం చనిపోయినట్లు తెలుస్తుంది. మీ 17 మంది క్షతగాత్రులు అయితే మాత్రం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి, పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించి వాళ్ళకి వైద్యాన్ని అయితే మాత్రం అందిస్తారు. ఇదే ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం స్పందించి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ తోటి ఎస్పీతో కూడా సహాయ చర్యల విషయంలో మెరుగైన వైద్యం అందించాలని చెప్పినట్లయితే మాత్రం సమాచారం అయితే చెప్పారు. అయితే దీనికి సంబంధించి అంటే ఈ ప్రమాదం జరిగిన సమయంలో అయితే ఒక పెద్ద శబ్దంతో పాటు చుట్టుపక్కలంతా కూడా పొగ కమ్ముకోవడం, ఒక్కసారిగా అంటే పని చేస్తున్న కార్మికులు అందరూ కూడా చెల్లాచెదురుగా మృతదేహాలన్నీ కూడా చిదులమై పంట పొలాల్లో కూడా పడిపోయిన పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ కూడా ఇంకా అగ్నిమాపక సిబ్బంది అయితే మాత్రం మంటలను ఇంకా అదుపు చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక దీనికి సంబంధించి అంటే ప్రమాదం జరిగిన సమయంలో అయితే మాత్రం సుమారుగా 50 మంది ఇక్కడ పనిచేస్తున్నట్లయితే మాత్రం తెలుస్తుంది. దాంట్లో ఇప్పటి వరకు కూడా 18 మృతదేహాలు అయితే మాత్రం వెలికి తీశారు. మిగిలిన 17 మంది కూడా క్షతగాత్రులను కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు అయితే మాత్రం తరలించిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ తో పాటు ఎస్పీ దిల్లుమోతో కూడా ఘటనా ప్రాంతానికి అయితే మాత్రం చేరుకోవడం జరిగింది. చేరుకుని దానికి సంబంధించి సహాయ చర్యలు కూడా అందిస్తున్న పరిస్థితి కూడా నెలకొందని కూడా
సరే సార్ పరిస్థితి అయితే దీనికి సంబంధించి సహాయకులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. అయితే ఇంకా పూర్తి అంటే ఏం జరిగిందనే పూర్తి అయితే మాత్రం టీడీపీ జిల్లా అధ్యక్షులు కూడా జరిగింది. జ్యోతులను చెప్పండి ఎలా జరిగింది, ఏం జరిగింది, అసలు ఎటువంటి పరిస్థితి ఉంది? చాలా బాధాగా ఏదో 30 మంది దాంట్లో పనిచేస్తున్నారని చెప్పారు. దాంట్లో ఉన్నారు కొడుకులు అయితే కొంచెం బయటపెట్టారు. ఈ అందుకు దాకా 12 బాడీస్ ఐడెంటిఫై చేశారు. ఉన్న ఐటీని కూడా చూస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం సహాయ చర్యలు అందించడంలో ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు లేకపోతే అధికారులు కూడా నిమగ్నమై ఉన్నారు. అధికారికంగా అయితే మాత్రం 17 మృతదేహాలు అయితే మాత్రం ఇప్పటి వరకు కనిపించింది అని చెప్పి అధికారికంగా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా 18 మంది చనిపోయినట్లు కూడా మనకైతే మాత్రం సమాచారం తెలుస్తుంది. ఈ రోజు సుమారు అంటే 50 మంది వరకు కూడా ఈ బాణ సంచా తయారీ కేంద్రంలోనే పనిచేస్తున్నారు. ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకుంది. అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనే అంశంపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే మాత్రం ఇప్పటికీ ఇంకా రాలేదు. అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి సహాయ చర్యలు అందించడంలో అయితే మాత్రం అధికారులు పూర్తి స్థాయిలో నిమగ్నం అయి ఉన్నారని చెప్పొచ్చుతున్నా. ఏదేమైనప్పటికీ కూడా ఎంతమంది చనిపోయారు, ఎవరు చనిపోయారు అనే పరిస్థితుల్లో కూడా ఇక్కడ మృతదేహాలు కనుక చూస్తే కనుక ఒక భయానకమైన వాతావరణం. ఎక్కడికక్కడే మృతదేహాలు కూడా శిథిలం అయిపోయి ఏ పాటు ఆ పాటు గాల్లో భారీ అగ్ని ప్రమాదం కారణంగా గాల్లో ఎగిరిపోయినాయని చెప్పి స్థానికులు అయితే మాత్రం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యామని కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అంటే ఇంకా ఇప్పుడు వరకు కూడా మనం గుర్తించిన 18 మృతదేహాలు కూడా ఎవరి మృతదేహాలని గుర్తించే పరిస్థితుల్లో కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం ఇక్కడ లేదని చెప్పాలి. ఈ మృతదేహాలను అన్నిటిని కూడా ఒక దగ్గరికి అయితే చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఆవేదన ఆర్తనాదాలతో అయితే మాత్రం ఈ ప్రాంతం అంతా కూడా నిండిపోయిందని చెప్పొచ్చు. అసలు మృతదేహం ఎవరు చనిపోయారా, ఎవరు చనిపోలేదనే దానిపై కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా క్లారిటీ రాలేదు. అయితే దీనికి సంబంధించి స్థానిక రెవెన్యూ అధికారులు కూడా ఈ ప్రాంతానికి అయితే మాత్రం చేరుకొని అసలు ఎవరెవరు చనిపోయారా, ఎవరు పని చేస్తున్నారా అనే దానిపై కొంతవరకు కూడా దర్యాప్తు అయితే మాత్రం ప్రారంభించారని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ప్రాథమికంగా అయితే మాత్రం మొదటగా క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రులకు అయితే తరలించారు. వాళ్ళకి సంబంధించి మెరుగైన వైద్యం అందించేందుకైతే మాత్రం అధికారులు అయితే మాత్రం అన్ని ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా సుమారుగా మనం చూసుకుంటే కనుక 18 మంది చనిపోయారు, 17 మంది అయితే మాత్రం క్షతగాత్రులు అయితే మాత్రం గుర్తించారు. ఇంకా పంట పొలాల్లో మృతదేహాలను కూడా వెలికి తీసే పనులు అయితే మాత్రం ఇటు అధికారులు ప్రజలు కూడా నిమగ్నమై ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చున్నాం. అంటే సతీష్, ప్రమాదానికి గల కారణం ఏంటి, మెయిన్ రీజన్ ఏంటి చెప్తున్నారా అక్కడ ఉన్నవారు? సతీష్, అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి? అంటే మనం అక్కడ చూస్తున్నాం పెద్ద ఎత్తున ఇంకా మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. ఆల్రెడీ 18 మంది చనిపోయారు, చాలా మంది క్షతగాత్రుని హాస్పిటల్ కు తరలించడం జరిగింది. అసలు దేని వల్ల ఈ ప్రమాదం జరిగింది? ప్రత్యక్ష సాక్షులు ఏమైనా చెబుతున్నారా? ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ ప్రమాదం జరిగిన అంటే ఇందువల్ల ఈ ప్రమాదం జరిగిందనే దానిపై ఇంకా క్లారిటీ అయితే మాత్రం రాలేదు. అయితే ఇది బాణసంచా తయారీ కేంద్రాల్లో ప్రమాదం ఎప్పుడు కూడా కేవలం క్షణాల వ్యవధిలోనే జరుగుతుంది. అయితే మన విద్వత్స్ లో కనుక చూసుకుంటే కనుక కొన్ని అంటే ఫైర్ కి సంబంధించిన అగ్నిమాపకు సంబంధించి సేఫ్టీ మెజర్మెంట్ కి సంబంధించి కొన్ని ఎక్విప్మెంట్ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రమాదాన్ని నిలుపుదల చేసే స్థాయిలో అయితే మాత్రం ఈ ఎక్విప్మెంట్ ఎక్కడ కూడా ఉన్నట్లయితే మాత్రం మనం అనిపించట్లేదు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ప్రమాదం జరుగుతుందని చెప్పి ప్రధానంగా అయితే మాత్రం 2 కారణాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ఇటువంటి ప్రమాదాలు అయితే మాత్రం జరుగుతాయి. అదేవిధంగా తయారీ సమయంలో నిప్పురవ్వలు కనుక వస్తే కనుక ఈ ప్రమాదం కూడా జరుగుతాయి. అంటే బాణసంచా తయారీ కేంద్రాలు కనుక మనం చూసుకుంటే కనుక ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అయితే మాత్రం కేవలం క్షణాల వ్యవధిలోనే కనీసం ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ పనిచేస్తున్న కార్మికులు బయటపడే పరిస్థితి కూడా అవకాశం కూడా లేదని కూడా మనం చెప్పొచ్చు. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ సంబంధించి ప్రమాదం అయితే చోటు చేస్తుంది. దీనికి సంబంధించిన యజమాని కూడా అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తుంది. ఆ సంబంధించిన 2 కుమారులు కూడా గాయాలతో కూడా బయటపడినట్టు, వాళ్ళకి వైద్యానికి సంబంధించి ఆసుపత్రికి కూడా తరలించినట్లయితే మాత్రం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అంటే సేఫ్టీకి సంబంధించి ఇక్కడ కొంత ఎక్విప్మెంట్ ఉన్నప్పటికీ కూడా ప్రమాదం కేవలం క్షణాల వ్యవధిలోనే జరగడం వల్ల ఎటువంటి సేఫ్టీ వాల్స్ అనేది సేఫ్టీ ఎక్విప్మెంట్ కూడా వాడే పరిస్థితి అయితే మాత్రం కనిపించట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో ఈ ప్రమాదం అయితే మాత్రం చోటు చేసుకుందని కూడా మనం చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా 18 మృతదేహాలు అయితే మాత్రం కనిపించాయి, 17 మంది క్షతగాత్రులు అయితే మాత్రం ఉన్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు, అసలు ఎంతమంది పనిచేస్తున్నారు అనే దానిపై ఇంకా వివరాలు అయితే మాత్రం తెలియాల్సిందని కూడా మనం చెప్పొస్తున్నాం.
సతీష్, అంటే క్షతగాత్రులకు ట్రీట్మెంట్ ఎలా జరుగుతోంది, వారి ట్రీట్మెంట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, హెల్త్ కండిషన్ గురించి ఏమన్నా హెల్త్ బులెటిన్ ఏమైనా రిలీజ్ చేశారా ఈ గ్యాప్ లో? ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఇప్పటి వరకు కూడా 17 మంది అయితే మాత్రం క్షతగాత్రులు గాయాలు పాలవడంతో వాళ్ళకి సంబంధించి వాళ్ళని ఇటు ప్రభుత్వ ఆసుపత్రులకు కానీ లేదా ప్రైవేట్ ఆసుపత్రులు కూడా తరలించేందుకు అయితే మాత్రం అధికారులు పూర్తి స్థాయిలో తరలించారని కూడా మనం చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి వాళ్ళకి సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉందనే అంశంపై ఇంకా ఇప్పటి వరకు కూడా హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసే అంత సమయం అయితే మాత్రం ఇంకా లేదు. అయితే అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో మృతదేహాల్ని వెలికి తీసే క్రమంలో కానీ లేక క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించే క్రమంలో కానీ ఇటు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు ఆర్డీఓలు, రెవెన్యూ శాఖ, అదేవిధంగా ఫైర్ సిబ్బంది, పోలీస్ శాఖ అన్ని శాఖ అధికారులు కూడా ఈ ప్రాంతానికి అయితే మాత్రం చేరుకోవడం జరిగింది. చేరుకునే వాళ్ళకి సహాయ చర్యలు కూడా అందిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చుమా. ఏదేమైనప్పటికీ అంటే రాష్ట్ర హోమ్ మినిస్టర్ కూడా మరి సేపట్లో ఈ ప్రాంతానికి అయితే మాత్రం చేరుకోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం హోమ్ మినిస్టర్ అనితకు కూడా పూర్తి స్థాయిలో సహాయ చర్యలు అందించాలని చెప్పి వెంటనే సంఘటన ప్రాంతానికి కూడా వెళ్లాలని చెప్పి సూచనలు కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక భారీ అగ్ని ప్రమాదం అనే చెప్పాలి. ఎందుకంటే క్షణాల వ్యవధిలో కనీసం తప్పించుకోవడానికి పని చేస్తున్న వర్కర్లు తప్పించుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా మనం చెప్పొచ్చు. అయితే మనం రిపోర్ట్ లో కనుక చూస్తుంటే కనుక ఇప్పటికీ కూడా అంటే ప్రమాదం జరిగి సుమారుగా 3 గంటల సమయం అయ్యింది. 3 గంటల సమయం అయినప్పటికీ కూడా ఇంకా ఈ అగ్నికీళ్ళు అయితే మాత్రం బయటకు వస్తూనే ఉన్నాయి. వాటిని నిలుపుదల చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ కూడా దగ్గర నుండి పర్యవేక్షణ అయితే మాత్రం చేస్తున్న పరిస్థితి కూడా అది నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం చూస్తుంటే కనుక పంటలు మాత్రం ఇంకా ఇప్పటికీ కూడా పంటలు కూడా ఇంకా ఎగిసిపడుతున్న పరిస్థితి అయితే మాత్రం విజువల్స్ రూపంలో కూడా చూసుకోవచ్చు. అయితే మనం అంటే ఒక పట్టణం గత 3 గంటల నుంచి కూడా ఈ మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా అయితే మాత్రం ఇంకా ఎగిసిపడుతున్న పరిస్థితి అయితే మాత్రం ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారని కూడా మనం చెప్పొచ్చు. సతీష్, అంటే ఒక బాణాసంచా తయారీ కేంద్రాన్ని నడిపించాలంటే ఎలాంటి సేఫ్టీ మెజర్స్ ని వాడాలి, అసలు అక్కడ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్లేస్ లో ఉన్నాయా, ఏంటి అసలు? అంటే అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం సేఫ్టీ మెజర్స్ సంబంధించినంత మనం చూస్తే కనుక అంటే ప్రమాదం జరిగిన స్థాయికి ఇక్కడ ఉన్న సేఫ్టీ మెజర్మెంట్స్ కి కూడా ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ కి కూడా ఎటువంటి సంబంధం అయితే మాత్రం లేదనే చెప్పాలి. అంటే ఈ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రమాదం కేవలం క్షణాల వ్యవధిలోనే భారీ స్థాయిలో భారీ ప్రమాదాలు జరగడంతో ఈ ఎక్విప్మెంట్ తో వాడే అవకాశం కనిపించట్లేదు. ఈ ఎక్విప్మెంట్ వాడటం వల్ల బయటపడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇవాళ ఇది ఒక భారీ స్థాయి ప్రమాదం. ఈ భారీ ప్రమాదంలో సుమారుగా మృతదేహాలే ఒకటేసారి భారీ శబ్దం రావడం, సుమారు 100 మీటర్ల పైకి అయితే మాత్రం ఎగిరిపడడంతో మృతదేహాలు కూడా ఎక్కడికక్కడే చల్లా చెదరగా పడిపోయినటువంటి మాత్రం తెలుస్తుంది. ఇలాంటి ప్రమాదంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ నుంచి బయటపడే పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తలేదని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించిన నామ్స్ అంటే ఇక్కడ బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేసే ప్రతి కార్మికుడికి కూడా ఇన్సూరెన్స్ అయితే ఉండాలి. వాళ్ళకి సంబంధించి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది అనే అంశం అయితే మాత్రం ఇంకా తెలియాల్సిందని కూడా మనం చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారో అంతమంది కార్మికులు ఎవరు చనిపోయారు, ఎంతమంది ఉన్నారనే అంశంపై అధికారులు పూర్తి స్థాయిలో నిమగ్నం అయ్యారని కూడా చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కూడా మరి కాసేపట్లో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చుమా. సతీష్, అంటే ఇప్పుడు చనిపోయిన 18 మంది కార్మికులు కాకినాడ చుట్టుపక్కల వాసులా, అక్కడ పనిచేసే వాళ్ళు, లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ పనిచేస్తున్నారా, దానికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఇచ్చారా? అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఈ సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ ఏదైతే ఉందో ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఫైర్ వర్క్స్ అయితే మాత్రం ఇక్కడ ఉన్నట్లయితే మాత్రం తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ పనిచేసే కార్మికులందరూ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతానికి ఇక మనం చూస్తున్నాం, ఇంకా మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే 18 మంది కార్మికులు మృతి చెందారు. మిగతా వారందరినీ కూడా క్షతగాత్రుల్ని వివిధ హాస్పిటల్కు తరలించి వారికి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఫైర్ ఫైటర్స్ ఒకవైపు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు, మరోవైపు క్షతగాత్రుల్ని ఇమీడియట్ గా ప్రభుత్వ హాస్పిటల్స్ కి
అంటే దగ్గరలో అందుబాటులో ఉన్న హాస్పిటల్స్ ని కూడా వారిని తరలించే ప్రయత్నం కొనసాగుతుంది. అంటే ఫైర్ వర్క్స్ షాప్ అంటే క్రాకర్స్ అన్ని అక్కడ తయారు చేస్తారు ఆ కేంద్రంలో, కాబట్టి ఒక చిన్న నిప్పురవ్వ వచ్చినా కానీ పెద్ద ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు అయితే ఇప్పటి వరకు తెలియలేదు. అక్కడికి ఇప్పటికే ఒక్కొక్కరుగా పోలీసులు చేరుకుంటున్నారు. ఫైర్ ఫైటర్స్ ఆల్రెడీ అక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సతీష్ మరిన్ని అప్డేట్స్ ని అందిస్తారు. సతీష్, అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక విజువల్స్ లో కనిపిస్తున్నా అంటే ఏదైతే ఆ లిక్విడ్ కనిపిస్తుందో ఈ లిక్విడ్ డబ్బాలు కానీ ఈ లిక్విడ్ డబ్బాలు ఉండకూడదని చెప్పి కొంతమంది స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ లిక్విడ్ ఉండడం వల్ల కొంత ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పి కొంతమంది స్థానికులు అయితే మాత్రం తమ అభిప్రాయాన్ని అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రమాదం ఎలా జరిగింది అనే అంశంపై ప్రస్తుతానికి అయితే మాత్రం క్లారిటీ లేనప్పటికీ కూడా ఇది ఒక భారీ ప్రమాదం అనే చెప్పాలి. ఎందువల్లంటే సుమారు 18 మంది వరకు చనిపోయినట్లయితే మాత్రం తెలుస్తుంది. ఎంతమంది చనిపోయారా, ఎలా చనిపోయారా అసలు అంటే ఈ ఉదయం వరకు కూడా తమ కుటుంబ సభ్యులతో గడిపి కేవలం జీవనం కోసం వృత్తి పనిచేయడం కోసం వచ్చి ఒక్కసారిగా చనిపోయారు. వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆర్తనాదాలతో ఈ ప్రాంతం అంతా కూడా నిండిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి అయితే మాత్రం దీనికి సంబంధించి అయితే ఇంకా సహాయ చర్యలు అయితే మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎంతమంది పని చేస్తున్నారు అనే అంశంపై పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు అయితే మాత్రం ప్రారంభించారు. ఏమైనప్పటికీ ఇప్పుడు వరకు కనుక చూసుకుంటే కనుక 17 మంది అయితే మాత్రం క్షతగాత్రులు ఉన్నట్టు వాళ్ళకి మెరుగైన వైద్యం అందించేందుకు అయితే మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా 18 మంది చనిపోయినట్టు మృతదేహాలను కూడా గుర్తించారు. అయితే ఇంకా ప్రస్తుతానికి అయితే మాత్రం ఇంకా అధికారులు అయితే మాత్రం వెలికి తీసే పనులు అయితే మాత్రం ఇంకా మృతదేహాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై వెతుకుతున్న పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమా, సతీష్, అంటే ఇప్పుడు దాకా మనం స్క్రీన్ లో చూసాం కొన్ని లిక్విడ్ డబ్బాలు కూడా ఎక్కడికక్కడ ఎగిరిపడిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. అంటే ఆ లిక్విడ్ ని బాణసంచా తయారీలో వాడతారా, ఆ నిబంధనల ప్రకారమే లిక్విడ్ డబ్బాలు అక్కడ పెట్టారా, అసలేంటి? అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం వాటికి సంబంధించి కొంతమంది స్థానికులతో మాట్లాడితే కనుక స్థానికులతో కానీ ఇక్కడ పనిచేసే వర్కర్స్ తో కనుక మాట్లాడితే ఆ లిక్విడ్ కి సంబంధించిన డబ్బాలు అయితే మాత్రం బాణసంచా తయారీ కేంద్రంలో ఉండకూడదు, అలా ఆ డబ్బాల వల్ల కొంత ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పి తమ అభిప్రాయాన్ని అయితే మాత్రం వ్యక్తం చేశారు. అయితే ఆ డబ్బాల వల్లే ప్రమాదం జరిగిందా, అసలు ఆ డబ్బాలో ఏంటి అనే అంశంపై అధికారికంగా ఎటువంటి ప్రకటనలు అయితే మాత్రం చేయలేదు. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి బాణసంచా తయారీ కేంద్రంలో అలాంటి లిక్విడ్ డబ్బాలు ఉండకూడదని చెప్పి అయితే మాత్రం స్థానికులు మాత్రం బలంగా చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక అంటే ఈ బాణసంచా తయారీ కేంద్రాన్ని అంతటి కూడా ఒక్కసారి చూస్తే కనుక చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఒక భయానకమైన మృతదేహాల కుట్టలుగా మృతదేహాలు పడిపోయిన పరిస్థితి అయితే మాత్రం ఉందో, ఒక భయానకమైన వాతావరణం కూడా ఇక్కడ కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే సేఫ్టీ మెజర్మెంట్ సంబంధించి కేవలం అధికారుల కోసమో లేకపోతే కొంత ఈ తయారీ కేంద్రాల్లో సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయని చెప్పుకోవడానికి సేఫ్టీ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి తప్ప పూర్తి స్థాయిలో అంటే ప్రమాదం జరిగినప్పుడు కాపాడే స్థాయిలో అయితే సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అయితే మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లేదు. అయితే దీనికి సంబంధించి ప్రమాదం ఎలా జరిగిందా అనే దానిపై పోలీసులు అయితే దర్యాప్తు అయితే మాత్రం ప్రారంభించారని కూడా చెప్పొచ్చు. అయితే మనం విజువల్స్ లో కనుక చూసుకుంటే కనుక ఇంకా పంట పొలాల మధ్యలో కూడా మృతదేహాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై పూర్తి స్థాయిలో వెతికే ప్రయత్నాలు అయితే మాత్రం అధికారులు చేస్తున్నారు. అయితే స్థానిక రెవెన్యూ అధికారులు కూడా వచ్చి అసలు ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో, ఎలా జరిగింది, అయితే కొంతమంది ఫైర్ సేఫ్టీ అధికారులు ఉండాలి, అసలు ప్రమాద స్థాయి ఏ విధంగా జరిగిందండి అసలు ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక అంటే ప్రమాద స్థాయి మాత్రం భారీ స్థాయిలో జరిగింది. భారీ స్థాయిలో జరిగి ఈ మృతదేహాలు ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక దీనికి సంబంధించి సహాయ చర్యలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అందిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. సతీష్, అంటే ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, 18 మంది చనిపోయారు, మిగతా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారంటే వారి కుటుంబ సభ్యులు బంధువులు అక్కడికి చేరుకున్నారా, అసలు వారికి ఏం సమాధానం చెప్తున్నారు, అసలు అంటే ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా మృతదేహాలు పడిపోయాయి, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి ప్రెసెంట్, అంటే వారికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే ప్రతిరోజు ఎవరైతే పని చేస్తున్నారో ఈ పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎవరు ఈ రోజు డ్యూటీకి వచ్చారు అనే అంశంపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే మొదలు పెట్టారు. మృతదేహాలన్నీ కూడా అన్ని మృతదేహాలను ఒక ప్రాంతంలో అయితే మాత్రం పెట్టారు. అయితే ఈ మృతదేహాలు కూడా ఎవరు కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో కేవలం మాంసం ముద్దలు మాత్రమే మిగిలి అని చెప్పవచ్చు. పూర్తిగా కాలిపోయి అంటే వాళ్ళు కనీసం జెండర్ కూడా అంటే మగ ఆడ కూడా తెలుసుకోలేని పరిస్థితిలో మృతదేహాలు అయితే
మాత్రం కాలిపోయి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు కుటుంబ సభ్యులు కూడా గుర్తుపెట్టలేనంత దారుణంగా, అంటే అంత భయానకమైన వాతావరణం అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు సుమా. అయితే మృతదేహాలు కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో బంధువులందరినీ కూడా ఒక చోట అయితే మాత్రం ఉండమని చెప్పారు. దానికి సంబంధించి ఏవైనా, అంటే వాళ్ళ ఒంటి మీద ఉన్న ఏమైనా వస్తువుల ఆధారంగా ఏమైనా గుర్తించే అవకాశం ఉందనే క్రమంలో అయితే మాత్రం ఇటు రెవెన్యూ అధికారులు అయితే మాత్రం ప్రయత్నాలు చేస్తున్నారని కూడా మనం చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక భారీ అగ్ని ప్రమాదం అని చెప్పాలి. ఎందువల్లంటే అక్కడ పని చేస్తున్న అమాయకులు కార్మికులు అయితే మాత్రం కనీసం ప్రాణాలు ఎందుకు పోతున్నాయో కూడా తెలియని పరిస్థితిలో ప్రమాదం జరిగిందనే అంశాన్ని కూడా గుర్తించలేని పరిస్థితిలో ప్రాణాలు కూడా పోయాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే క్షణాల వ్యవధిలోనే, అంటే గతంలో మనం చూసుకుంటే కనుక రాయవరం ఘటన చూసాం. రాయవరం ఘటనలో చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా క్షణాల వ్యవధుల్లోనే ప్రాణాలు కోల్పోయినట్టు, ఎక్కడ పని చేస్తున్నారో ఎక్కడికక్కడే అలా కూర్చొని చనిపోయిన పరిస్థితి. సేమ్ అదే పరిస్థితి కూడా ఇక్కడ కూడా రిపీట్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో, ఎక్కడెక్కడ పని చేస్తున్నారో ఆ పని చేసే చోటే అలా కూర్చుని పడిపోయి చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. అట్లా ఎలా చనిపోతున్నామో, ప్రమాదం ఏం జరిగిందో అనే తెలుసుకోలేని పరిస్థితిలో ఇక్కడ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఒక భయానకమైన వాతావరణం, క్షణాల వ్యవధిలో ఒక భారీ శబ్దంతో, ఒక చుట్టూ మంటలతో భయానకమైన వాతావరణం రావడంతో ఒక్కసారిగా ఎక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇది ఏ స్థాయిలో, అంటే ఉష్ణోగ్రత స్థాయి ఏ స్థాయిలో ఉంటుందంటే చుట్టూ ఉన్న ఐరన్ మెటల్స్ కూడా కరిగిపోయే స్థాయిలో వేడి అయితే మనం వచ్చిందో అలాంటి స్థాయిలో మృతదేహాలు కూడా ఎక్కడికక్కడే స్పాట్ లోనే చనిపోయిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా వేట్లపాలెం బాణసంచ తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం అయితే మాత్రం చోటు చేసుకుంది. ఈ భారీ అగ్ని ప్రమాదంలో అమాయకులైన కార్మికులే చనిపోయారు. అయితే గతంలో రాయవరంలో ప్రమాదం జరిగినప్పుడు ప్రతి కార్మికుడికి కూడా ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండి కార్మికుల రక్షణ ఉండాలని చెప్పి అధికారులందరూ కూడా సూచనలు కూడా చేసిన పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి, అంటే ప్రమాదం జరిగిన తర్వాత ఒక 10 రోజులైతే మాత్రం 10 రోజులైతే మాత్రం ఖచ్చితంగా ప్రతి బాణసంచ తయారీ కేంద్రంలో కూడా తనిఖీలు నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం సహాయ చర్యలు అందించేందుకు ఇటు అధికారులందరూ కూడా నిమగ్నమై ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు సుమా. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం మనం దీనికి సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం 17 మంది అయితే మాత్రం క్షతగాత్రులు ఉన్నారు. 18 మంది చనిపోయిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు సుమా. ఓకే, థ్యాంక్ యూ సతీష్. మనం చూస్తున్నాం మృతదేహాలు ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే 18 మంది మృతి చెందారు. మిగతా వారిని హాస్పిటల్కు తరలించారు. క్షతగాత్రుల్ని ఇమ్మీడియట్ గా నియర్ బై ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వారికి చికిత్స కొనసాగుతుంది. మనం చూడొచ్చు అక్కడ వాతావరణం మొత్తం పొగతో నిండిపోయింది. అంటే ఒక్కసారిగా పేలుడు సంభవించేసరికి మృతదేహాలు ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడిపోయాయి. ఇమీడియట్ గా అక్కడికి చేరుకున్న ఫైర్ ఫైటర్స్ మంటల్ని ఆర్పేందుకు ఒకవైపు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఈ పేలుడు ఘటన జరిగింది. ఒక్కసారిగా అంటే ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి చెల్లా చెదురుగా మృతదేహాలు పడిపోయాయి. చాలా మంది క్షతగాత్రులు గాయాలతో వారిని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఇప్పటికే అక్కడ వారి బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మనం చూడొచ్చు ఘటనకు సంబంధించిన దృశ్యాల్ని మనం చూస్తున్నాం. అంటే ఒక సేఫ్టీ మెజర్స్ అనేవి కూడా అక్కడ పాటించట్లేదు అనేది కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. పేలుడుకి సంబంధించి అధికారులు అయితే ఒకవైపు దర్యాప్తు చేపడుతున్నారు. అంటే ఎంతమంది చనిపోయారు, ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారనేది కూడా తెలుసుకోవడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం కాకినాడలో చోటు చేసుకుంది. అంటే ఈ రోజు ఎవరెవరైతే కార్మికులు ఉద్యోగానికి హాజరయ్యారో ఆ లిస్ట్ ని కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. మొత్తం 18 మంది కార్మికులు మృతి చెందారు. మిగతా వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. వారందరినీ వివిధ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే సీఎం అక్కడికి అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హోంమంత్రి అనితను ఇమీడియట్ గా ఘటనా స్థలానికి వెళ్లాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు.